చోలే భటూరే కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను మిక్సీ జార్లో ఇప్పుడు ఏంటంటే క్యాషూ నట్ వేసాను, అలాగే ధనియాలు వేసాను, ఇంకా కొబ్బరి వేసాను, అదొక పేస్ట్ చేశాను. ఇలాగా టొమాటో, ఉల్లిపాయలు వేడిగా నేను ఒక పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చెక్క, లవంగాయ, ఇంకా యాలకులు, మొత్తం బిర్యానీ ఆకు, చోలే వేసి కుక్కర్లో పెట్టేశాను. అవి 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత పిండిని కలుపుకున్నాను, గోధుమ పిండి రోటీ కోసమని. ఆ రోటీ ఇక్కడ చేయాలంటే ఈ ప్లాట్ఫామ్ అయితే బాగా వస్తుందండి, ప్లాట్ఫామ్ మీద. కాబట్టి ఇక్కడ నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ మురికి ఉంటుందని చెప్పి మీరు అనుకుంటారు కదా, నీట్గా కడిగాను మీ ముందే. ఇలా రోటీ మెత్తగా చేసుకొని ఇలా 3 లేయర్స్ కింద ట్రయాంగిల్ షేప్లో పెట్టుకోవాలి. చూసారా, ఇది ఉడికిపోయింది. అలా కొంచెం బాండీలో జీలకర్ర వేసి, ఉల్లిపాయ వేసి, పచ్చిమిర్చి వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను. ఇది ధనియాలు, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కలిపి వేసేసి, అలాగే టొమాటో కొంచెం టొమాటోలు, అలాగే ఉల్లిపాయ పేస్ట్, ఈ 2 ఉల్లిపాయలు 2 కలిపి పేస్ట్ చేశాను. ఇందాక ఏదైతే మనం కుక్కర్లో ఉడికించుకున్నామో చోలే, అవి వేసేసాం. కొంచెం చోలే ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని జార్లో వేసి గ్రైండ్ చేసుకొని వేసేసాం. కొంచెంగా నెయ్యి వేసాను, అంతేనండి. ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. చోలే భటూరే కర్రీ రెడీ. రోటీ కూడా నేను చేసేయటం అయిపోయింది. యమ్మీ యమ్మీ చోలే భటూరి. అలాగే మీకు చపాతీ, మెత్తటి చపాతీ ఇలా ట్రై చేయండి.